పెద్దపల్లి మున్సిపాలిటీ 12వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రజక సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు బొడ్డుపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ, మా రజక సోదరుడు దొడ్డుపల్లి జగదీష్కి మద్దతు ప్రకటించడం జరిగిందని, పెద్దపల్లి మున్సిపల్ 12వ వార్డుల్లో రజక సంఘం నాయకులతో కలిసి గడపగడపకు వెళ్తూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొడ్డుపల్లి జగదీష్ని మెజారిటీతో గెలిపించాలని ఓటు వేయాలని వార్డ్ ప్రజలను అభ్యర్థించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు 12వ వార్డు అభ్యర్థి దొడ్డుపల్లి జగదీష్ మరి సాగరోడ్ నుంచి ప్రచార కార్యక్రమం మరి యథావిధిగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఈ వాడలో ఉన్న అటువంటి యువత నడుము కట్టింది అంటే కంపల్సరీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుతుండు. మరి ఈనాడు మరి సాగర్ రోడ్లో ఉన్న యువకులకు అందరికీ మరి గెలిచిన సందర్భంగానే నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను. పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డు అభ్యర్థిగా దొడ్డుపల్లి జగదీష్ గారికి మరి మా పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చింతగూడి విజయరామరావు గారు కూడా టికెట్ ఇవ్వడం, వారికి కూడా ఈ 12వ వార్డులో కూడా యూత్ ఫాలోఅప్గా మరి అధికంగా ఉండడం, ఎక్కడ పోయినా కూడా యూత్ కానీ మహిళలు కానీ అట్టాడుగు బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా ఈసారి కూడా మరి జగదీష్కు ఓటేస్తాం, యూత్ గుర్తుగా ఓటేస్తాం అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. వాళ్ళ ప్రచారం లోపల కూడా మా అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఓటర్లు కూడా స్వచ్ఛందంగా ఈసారి జగదీష్ని గెలిపిస్తామనే ఒక బలమైన నమ్మకం చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మరి విజయనగర్ నాయకత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ, డంపర్ రోడ్లు కానీ, లైట్లు కానీ, తర్వాత అనేక అభివృద్ధి ఒక్కటి రెండునే కాదు. ఇక్కడ ఏంటి అంటే మన బస్ డిపో కానీ, బైపాస్ రోడ్డు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి చూసి కూడా ప్రజలు కూడా ఆకర్షణ లోనవుతున్నారు. ఆకర్షపడి సంక్షేమ పథకాలు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఫ్రీ కరెంటు కానీ, అదేవిధంగా ఇందిరామిల్లు కానీ, ఇందిరామ స్థలాలు కూడా ఎవరైతే పేదవాళ్ళకు ఇక్కడ ఈ సాగర్ రోడ్డుకు సంబంధించిన 12వ వార్డుకు సంబంధించిన అందరూ కూడా ఇల్లు లేని వారికి కూడా ఇంటి స్థలాలు, అదేవిధంగా ఇందిరామ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మేము అందరినీ కూడా ఇంటింటికి తిరిగి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఎవరికైతే ఇల్లు అవసరమా, ఇంటి స్థలం అవసరమా, పెన్షన్ అవసరమా అని చెప్పి కూడా రాసుకొని కూడా మన ఎలక్షన్ అయినా ఉంటేనే కూడా ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి ఈ అన్ని హామీలు కూడా నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ జై విజయనగరి నాయకత్వం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో 12వ వార్డు మన జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ప్రచారం మొదలు పెడుతున్నాం. విజయనగర్ ఆధ్వర్యంలో జగదీష్ గారికి టికెట్ వచ్చడం చాలా సంతోషకరమైన విషయం. విజయన ఆశయాలతోటే జగదీష్ అన్న ముందుకెళ్తున్నాడు. మేము ఆల్రెడీ 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. జగదీష్ అన్నకి ఎంతో ఆహ్లాదంగా కానీ, సంతోషంగా కానీ, జనాలందరూ జయగొట్టడం కానీ బాగుంది. జగదీష్ అన్న 100% గెలుస్తాడు. జై విజయన.